సో రవిబాబు గారి కొత్త సినిమా వస్తుంది. సినిమా పేరు 'రేజర్' అంట. మే 8థ్ నాడు రిలీజ్ అవుతుంది సినిమా. ట్రైలర్ లాంటివి ఏవి చూడలేదు. ఫస్ట్ ట్రైలర్ చూసేద్దాం. తర్వాత మాట్లాడేద్దాం. నాకైతే మాత్రం ఎక్సైట్‌మెంట్ లాంటివి ఏవి లేవు. చాలా రోజులు అయిపోయిందన్నమాట సినిమాలు చూసి కూడా. అప్పుడెప్పుడో 'అవును అవును 2' చూసాను. 'అవును' నచ్చింది. 'అవును 2' ఎటో పోయిందది. సో మధ్యలో 'లడ్డు బాబు' వచ్చింది. ఎటో పోయింది. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ వస్తున్నారు కాబట్టి ఫస్ట్ అయితే చూసేద్దాం. తర్వాత మాట్లాడేసుకుందామండి. 'రేజర్' ట్రైలర్. దే సే ధనిషా ఎవరో 'వెన్ యూ నీడ్ హెల్ప్'. ఓకే. గాడ్ సెన్స్ గొడ్డల గార్డియన్ నుంచి ధనీష్ రవిబాబు డైరెక్షన్లో సినిమా. వాట్ ద హెల్. గోర్ గోర్ బాగానే ఉందిరో. ఓకే. ఫ్లయింగ్ ఫ్రాక్స్ డెత్ పర్సీవ్ సార్. సంపింగ్ వేసారు అప్పుడే. ఓకే. నాకు ఆ టెక్స్ట్ ఫాలో అట్లా. ఓకే. ఓకే. ఏమో అయిపోయింది, ఎగిరిపోయింది. ఏంద్రా ఒకటే లొకేషన్ లో తీసిరా సినిమా అంతా? ఒకటే లొకేషన్ తీసారు అంతే. లేదంటే ఒకటే ఫైట్ సీక్వెన్స్ చూపిస్తాను. ఒక్క నిమిషం మామ. ఓకే. పాప పడుతుంది చాలా స్లో మోషన్లో. టెక్నికల్ ఫాస్ట్ చూపిస్తున్నారు. అలా ఎలా వచ్చేసాడయ్యా? మీరెవరండి సూపర్ మ్యాన్ అంటే? కాదు, వాడి అమ్మ మొగుడు అన్నట్టు. చాలా చాలా ఆనందంగా ఇబ్బంది లేకుండా చాలా ఫాస్ట్గా చేశారయ్యా. బ్రో ఏంది వీడు కట్ చేసిన అనుకోకండి. ఈ ఫ్రేమ్ చూసి నీకేం కాదు నాన్న, నేనేం అవ్వనివ్వనని చెప్పేసి రవిబాబు గారు చెప్తే నాకు అనసూయలో రవిబాబు గారు అనబడుతున్నారు. నాకేం కాదు, గులాబీ పువ్వు ఉంటాడు కదా, గులాబీ పువ్వు బాలో సంథింగ్ ఉంటుంది అంటే వాడు ఇట్లాంటి ఎక్స్ప్రెషన్స్ పెడతాడు. అంటే ఆయనే పెడుతున్నారు. ఈయన హీరో ఎట్లా నమ్ముతాం మావా? జోక్గా తీసుకోండి, బట్ స్టిల్ he loves the most. What the hell is this? నీ వంకర వంకర క్రియేటివ్ అంతా వాడేసిండి అయ్యా, మామూలు లేదు. ప్రియ ఒక్కటి లొకేషన్ మొత్తం కలిపి. అమ్మ బాబాయ్. రేజర్. జీ బాబాయ్ ఏంది 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 ఏంది? కామెడీ ఎందుకు కనిపిస్తుంది ఇదంతా? బ్రో అంటే లైక్ నా క్వశ్చన్ ఏంటంటే, ఈజ్ దిస్ సపోజ్ టు బి అ సెటైరికల్ ఫిలిం లైక్ మన తెలుగు కమర్షియల్ మూవీస్ ఎప్పుడే ఉంటాయో అట్లాంటి సెటైర్లో ఏదామని తీసారా, లేదంటే లేదు వీళ్ళు కావాలనే దీంట్లో దే బిలీవ్ దిస్ ఈజ్ అ రియలీ గుడ్ స్టోరీ అని తీసారా అర్థం కావట్లేదు. కానీ ఈ బడ్జెట్ లేదని ఓకే ఓకే పర్లేదు, కనీసం పిఎన్జి కూడా సరే చేయలేదు. ఇది లిటరల్గా 2 ఇమేజెస్ కలిపారు. లిటరల్గా ఏదైతే ఉందో వెనక ఇల్లు ఇది, దీనికి డిఫరెంట్ లేయర్స్ సరే రాలేదు. 2 ఫ్రేమ్స్ ఇట్లా లైక్ వాటి కరెక్ట్ మన పాత టైంలలో ఫిలిమ్స్ ఉంటుండే కదా, ఒక ఫిలిం మీద ఇంకో ఫిలిం అతికిస్తే ఎట్లా వస్తుంది వెనక అంతా అట్లా రావడం అట్లా వచ్చింది ఇది. కానీ లేదు, విఎఫ్ఎక్స్ పోయింది అనుకుందాం. వాట్ ఈస్ దిస్ ఎక్స్ప్రెషన్?
అంటే ఏం చేస్తే కళ్ళలాగాయి? కళ్ళలో కారంపొడి కొట్టిర్రా? లేదంటే కళ్ళు మీద గుద్దితే అట్లా అయిందా? ఉబ్బిందా? ఏం అర్థం కావట్లే. యాక్షన్ సీక్వెన్సెస్, పర్ఫార్మెన్స్ అన్నీ ఆర్టిఫిషియల్‌గా ఇట్లా ఇట్లా రోబోటిక్ అంటారా? ఏమంటారు? అలా ఉందన్నట్టు. చాలా స్టిఫ్‌గా పర్ఫార్మెన్సెస్ గూడా వన్ నోట్‌గా అట్లే ట్రైలర్‌లో అట్లా అనిపిస్తుంది. నువ్వు ట్రైలర్ చూసి డిసైడ్ ఎట్లయితున్నావంటే, మామ ఇది చిన్న సినిమా మామ. థియేటర్‌కెళ్ళాలంటే నువ్వు 200 పెట్టాలి ఈ సినిమా చూడాలంటే నువ్వు మల్టీప్లెక్స్‌లో. అది కూడా దాంట్లో చూడాలంటే నువ్వు వాట్ ఈస్ రూ. 100 ఎంతో పెట్టాలి ఇప్పుడు ప్రస్తుతానికి. ఎంతమంది ఎళ్తున్నారు? ముఖ్యంగా మే ఫస్టా? మే ఎయిత్ ఎప్పుడో వస్తుంది. ఇంకో 1 వీక్ ఆగితే సమాంత మూవీ వస్తుంది. 1 వీక్ ముందు 'జెట్లీ' వస్తుంది. సో, ఇట్లాంటి సిట్యుయేషన్‌లో ఈ సినిమా చూడాలంటే ఎట్లా అనుకుంటారు? బేసిక్‌గా వైలెన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఉంది. బేసిక్ ఏంటంటే ఆ పాప ఈస్ ద కీ. ఆ పాపని కాపాడాలి. ఆ పాప ఎవరు? ధనీష్ వాళ్ళ కూతురు. ధనీష్ వాస్ సపోజ్ టు ధనీష్ యాక్చువల్లీ రవిబాబు గారు చేసిన 'నచ్చావులే'లో హీరోగా చేసిండాయన. 'పద్మావతి' సాంగ్ ఒకటుంటది. సో, 'నచ్చావులే' సాంగ్ ఉంటుంది. 'నేను నిన్నే కోరాను' పాట. సో, అక్కడి నుంచి ఇప్పుడు పాప ఫాదర్‌కి షిఫ్ట్ అన్నట్టాయన. నాకు నిజంగా చెప్తున్నా ఏ ముహూర్తాన, ఏ రూట్‌లో గూడా నాకు 'రవిబాబు' గారు హీరో లెక్క అనిపియట్లేదు అసలు. హి ఈస్ ద హీరో మేబీ ఇన్ ద ఫిల్మ్. నీకు ఐయామ్ నాట్ టేక్ ఆల్ వాట్ యూ సే ఇన్సల్టింగ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ దట్. జనరల్‌గా ఆయన సినిమాలు చూసినప్పుడల్లా ఆయన ప్రతిసారి ఆయన డైరెక్ట్ చేసిన ప్రతి సినిమాలో ఆయన విలన్‌గానే ఉంటుండే. హీరోగా నేను ఎప్పుడు చూడలేదు. సో, కొత్తగా సడెన్‌గా నువ్వు ఏదో మార్షల్ ఆర్ట్‌లు చేసేసుకొని మనుషులను టోటల్లీ ఎట్లా పడితే అట్లా నరుకుతుడు. నేను చిన్నప్పటి నుంచి ఆయన చూసి పెరిగింది కూడా విలన్‌లానే చూసి చూడడం వల్ల ఇప్పుడు సడెన్‌గా హీరోగా డిసైడ్ కాండి అంటే నా వల్ల కావట్లేదు. నా మైండ్‌లో రిజిస్టర్ కావట్లేదు. సో, ఐ కాంట్ సే అబౌట్ థట్ డెఫినైట్‌లీ. మిగతాదంతా కూడా గట్టి కొడితే 2, 3 లొకేషన్స్‌లో ఉన్నాయి. ఆ 2, 3 లొకేషన్స్ కూడా ఇండోర్సే ఉన్నాయి. ఇండోర్స్‌లో యాక్షన్ సీక్వెన్సెస్ చూపిస్తున్నారు. అంటే ట్రైలర్‌లో 3 నిమిషాల ట్రైలర్‌లో ఏవో టెక్స్ట్‌లు ఎగురుతున్నాయి. లైక్ గార్డియన్ ఏంజెల్, ప్రొటెక్ట్స్ అదేదో నడుస్తుంది. ఆయన ఫాలో కాలేదు. మిగతాదంతా ఒకటే లొకేషన్‌లో వీళ్ళు ముగ్గురిని చూపిస్తున్నారు అప్పటినుంచి. వీళ్ళ ముగ్గురిని కూడా ఈ ఎఫెక్ట్స్ ఏందో తెలీదు. కెమెరా చూతుడేందో ఆయన. సో, ఇట్లా నడుస్తుంది. చూద్దాం ఎట్లుంటదో. బట్ ఐ రియల్లీ లవ్ రవిబాబు గారి ప్రీవియస్ మూవీస్ నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా 'అనసూయల పైరట్స్ ఆఫ్ ద కారేబియన్' మ్యూజిక్ లేపేసినా గానీ మిగతా సినిమా అంతా చాలా బావుంటది. బట్ యాహ్! ఐ హోప్ సినిమా బావుండాలని కోరుకుంటున్నా. లైక్ ఎట్లా అంటే ఆహ్, అన్‌ఇంటెన్షనల్లీ ఫన్నీ గాకూడదు. అక్కడ నవ్వు రాకూడదు. నాకు ట్రైలర్ చూసినప్పుడు వచ్చింది. సో, మీకెలా అనిపించింది చూసిన తర్వాత? నచ్చిందా నచ్చలే కింద కామెంట్స్‌లో చెప్పండి. ఐ హోప్ మూవీ బావుండాలి. మీకెలా అనిపించింది? కింద కామెంట్స్‌లో చెప్పండి.